హలో అండి, చూస్తున్నారు కదా, ఇదైతే వెల్లుల్లి కారం చపాతీలో చాలా బాగుంటుంది. దానికి ముందు 3 వెల్లుల్లిపాయలు అయితే తీసుకుంటాము. దాన్ని తొక్కలు అయితే ఇలా తీసేసుకుంటాం అనమాట. ఆ తీసేసిన వెల్లుల్లిపాయలు మనం ఇలా దీంట్లో కలవర దాంట్లో వేసేసుకొని అందులో పసుపు, కొంచెం కారం, ఉప్పు వేసుకొని శుభ్రంగా మ్యాష్ చేసుకుంటాం అన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా మ్యాష్ అయిన దాన్ని పక్కన పెట్టేసుకుంటాము. దీన్ని మనం అన్నంలో వేడివేడిగా తిన్నా కూడా చాలా బాగుంటుంది. నేనైతే ఒక కడాయి తీసుకొని అందులో కొంచెం నువ్వుల నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర వేసి తాలింపు అయితే వేసి దంచుకున్న వెల్లుల్లి పేస్ట్ని దీంట్లో వేసేసాను అనమాట. వేసేసి మనం ఉంచేసుకోవడమే అనమాట. మనం వెల్లుల్లి పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. మనకి గొంతు అనీజీగా ఉండేటప్పుడు ఈ పచ్చడి తింటే చాలా రిలీఫ్ అవుతుంది. దగ్గు జలుబు చేసేటప్పుడు ఈ పచ్చడి తినండి. రైస్తో కానీ రోటీస్తో కానీ తినండి, చాలా ఫ్రీ అవుతుంది. చల్ల క్లైమేట్లో ఇలా వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. చూసారా, రెడీ. థ్యాంక్ యూ, బాయ్.